treatment and room cost is 3 lakhs. You have to deposit 1 lakh immediately. As soon as possible. But, doctor, I don't have so much money. It's an emergency. We have to save him. You should deposit the amount. Then only we can start the treatment. హలో అన్నా, నేను హాస్పిటల్లో ఉన్నాను. మా ఆయన ఎవరో కొట్టారన్నా. డబ్బు కావాలి. 1 లక్ష రూపాయలు హెల్ప్ చేస్తావా? నా దగ్గర లేవమ్మా. అన్న ప్లీజ్ అన్నా, మీరు తప్ప నాకెవరో తెలియదన్నా. ప్లీజ్ చూడండి అన్నా. పోనీ కస్టమర్ని ఎవరినైనా చూడమంటావా? చెప్పు, చూడమంటావా? హలో హలో, మాట్లాడనా? మంజు, నువ్వు వెళ్ళరా. ₹1,00,000 కట్టాలంటగా, డబ్బులున్నాయా? ఇవి కౌంటర్లో కడతా, నువ్వు కంపెనీకి వెళ్ళు. నీ కొత్తేం కాదు, నీకు అలవాటైందే. ఆలోచించుకో, నీకు ఇదే గతి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నీ మొగడి జన్మలో లేవలేడు. నా మొగుడు జన్మలో లేవలేడని నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? అసలు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? నా మొగుడిని కొట్టింది మీరే కదా? చెరుకు చూడంగానే ఏంటా వేలు చూపిస్తున్నావు? చూపిస్తే కోసేస్తా. ఎక్స్క్యూజ్ మీ, బిల్ పే చేయాలి. పేషెంట్ నేమ్ సత్య. 1 lakh. అక్క, నేను డబ్బు కట్టినట్టు ఎవరికి చెప్పద్దు. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. వస్తాను. నందిని, నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా అనకక్క, నాకెప్పుడు హెల్ప్ కావాలన్నా ముందుంది నువ్వే. వస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను చేసుకోవడం వల్లే కదా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నాలాంటి దాన్ని ఎందుకు చేసుకున్నావు సత్య? నేనెప్పుడు నిన్ను అడగలేదు, ఇవాళ అడుగుతున్నాను. మరి నాలాంటి దాన్ని ఎందుకు చేసుకున్నావు? చెప్పు సత్య. అర్ధాంతరంగా తల్లి తండ్రి చనిపోయి అక్క నేను అనాథలయ్యాం. ఓ వేశ్య మమ్మల్ని చేరదీసింది. కంటి పాపే కన్నీరు పెడితే కంటి రెప్పే నువ్వు దాచుకోదా? మాకెవరున్నారు జోలాలి అంటూ జోకొట్టిపోవడానికి? ఓ ఏ తల్లి కన్నాదో మా తల్లి వయ్యావు నూరేళ్ల సాయానికి.
కన్నీరు పెడితే అమ్మా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? అందరూ నీచంగా చూసి కులతను నేను. అప్పుడే నిర్ణయించుకున్నాను నేను అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని. ఒకరోజు ఆమె తిరిగి రాలేదు. తర్వాత తెలిసింది అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయిందని. ఈ సిటీలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నన్నే ఎందుకు చేసుకున్నావు? నిన్ను మొదటిసారి మార్కెట్లో చూశాను. చూడగానే నచ్చేసావు. ఇంకా 5,000 ఇస్తా ఆగు. ఏ ఓకే బాయ్. బాయ్. ఏ చిన్న ఏమైనా తిన్నారా? ఇదిగో ఇవి తీసుకోండి. థ్యాంక్స్ అక్క. బాయ్. బాయ్ అక్క. ఇందాక మీ డబ్బులు ఇచ్చిన అమ్మాయి ఎవరు? మాకు తెలియదు, అప్పుడప్పుడు వచ్చి డబ్బులు ఇస్తుంది. అవునా? నీలో మా అమ్మ కనిపించింది. ఒకసారి నా మాట అని చెప్పేది వినవే. అది కాదే. ఏంట్రా అలా ఉన్నావు? ఇంట్లో ఏమైనా గొడవైందా? ఇద్దరు కొట్టుకుంటే అది గొడవరా? అదే ఒకత్తి మీదడిపోతే పెళ్ళంటారా? దాన్నే పెళ్ళంటారు. దాన్ని చేసుకుని నా జీవితం మంట కలిసిపోయింది. నువ్వు లక్కీరే తప్పించుకున్నావు. అరే ప్రతి చిన్న విషయాన్ని బోతుల్లో పెట్టి చూస్తుంది. అలా చూస్తే బుద్ధుడు కూడా బోతుల్లో కనపడతాడు. మరి నువ్వు పెళ్లికి ముందులా లేవు, మారిపోయావు. మరి మారక రోజు యాక్టింగ్ చేస్తూ కూర్చుంటావా? అది ఎప్పుడు నచ్చొచ్చిన స్లో మోషన్ చూడాలంటే ఎలాగా? మాకు పనులు ఉండవా? నేను బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నా. దీనికి ఎందుకు నా బ్యూటీ పార్లర్? ముగుడు చూపించాలని అనుకుంటున్నావా? దీని అందం ఊరంతా చూపిస్తుంది, నరకం నాకు చూపిస్తుంది. దీనికి తోడు ఫోన్ లో ఉన్న అమ్మాయిల మెసేజ్లు అన్ని చదివేస్తుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదేంట్రా నీ ఫోన్ కి లాక్ పెట్టుకోలేదా? లాక్ ఏంట్రా, టచ్ స్క్రీన్ రా. నా ఫింగర్ పెడితే కానీ ఓపెన్ అవ్వదు. కానీ మా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? రే టైం బాంబ్ అయినా టైం అయ్యాక పేలుతుందిరా. కానీ పిల్లలు ఎప్పుడు పేల్తారో తెలియదు. ఎప్పుడో పాత క్రెడిట్ కార్డు బిల్ అన్ని లాగి గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటని అడుగుతుందిరా. ఏం చెప్పనురా? ఏం చెప్పను? ఆడపిల్లలు చదువుకున్నా పర్లేదు గాని పిల్లలు మాత్రం చదువుకోకూడదు. ఈ జీవితంలో నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు. వీళ్ళకి నెలలా చంసు రోజుకో రకంగా ఉంటారు. 100 మూడు షిఫ్ట్లు ఇక్కడే కూడా అయిపోతుంటాయి. అరే ఒక మూడు అర్థం చేసుకునే లోపు ఇంకో మూడులోకి వెళ్ళిపోతుంటే ఎవడర్థం చేసుకుంటాడు? వెళ్ళి ఎవడర్థం చేసుకుంటాడు? మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఎందుకంటే ఆడది మీకు ఎప్పుడు అర్థం కాదు.